జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూన్ నెల 2వ తారీఖు నుంచి ఖగోళంలో ఒక ప్రత్యేక అంశం చోటు చేసుకుంటుంది. ఈ ప్రత్యేక అంశము దేవగురువు అయిన బృహస్పతి ఆయన బంగారు పాదాన్ని తన ఉచ్చ రాశి అయిన కర్కాటక రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నారు. కర్కాటక రాశిలో ఆయన సంచారం సంవత్సరం పాటు ఉంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ ఆయన తదుపరి సింహరాశిలోకి ఆయన అడుగు పెడతాడు. ఈ సంవత్సరము గురు భగవానుడు డిసెంబర్ నెలలో అతిచారంలోకి వెళ్తాడు. అతిచారం అంటే సింహరాశిలోకి వస్తారు. ఆ తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తారు. అంటే ఈ సంవత్సరం మనం మొత్తంగా చూసుకుంటే కనుక గురు భగవానుడు అతిచారంలోకి వెళ్ళడం, మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ మనము అప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఆ డిసెంబర్ నెలలో అప్పుడు మళ్ళీ దాని గురించి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది మళ్ళీ చేస్తాను. ఓవరాల్గా అసలు గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉండడము, తన ఉచ్చ రాశి, అన్ని రాశుల్లోకి ఆయనకి స్పెషల్ రాశులు కొన్ని ఉంటాయి, 3 ఉన్నాయి. అందులో ఆయన స్వక్షేత్రాలను మినహాయిస్తే ఇంకా స్పెషల్ రాశి, ఇంకా ఆయన ప్రత్యేకమైన రాశి ఉచ్చ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఇప్పుడు గురు భగవానుడు సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి మంచి ఫలితాలు ఇవ్వబోతుంది. మళ్ళీ మనకి ఇలాంటి గ్రహస్థితి రావాలంటే, అంటే మళ్ళీ మనకి గురు భగవానుడు కర్కాటక రాశిలోకి రావాలంటే, ఒకసారి కర్కాటక రాశిలో ఆయన సంచారం ముగించిన తర్వాత మళ్ళీ 12 సంవత్సరాలు పడుతుంది. ఈసారి చాలా విశేషాలతో కూడుకొని ఉంది కర్కాటక రాశిలో గురు భగవానుడు సంచారము. అందులో ఇంకొకటి ఏంటంటే శనేశ్వరుడు, శని మహారాజు మీనరాశిలో ఉండడము. మీనరాశి ఆయన స్వక్షేత్రము. ఇప్పుడు రేవతి నక్షత్రంలో శని భగవానుడు సంచారం సాగుతూ ఉంది. 9వ దృష్టితో ఆయన మీనరాశిని చూడడము, ఇదొక స్పెషల్ అంశము. కాలపురుషుడు కుండలిలో వ్యయరాశి మీద ఆయన దృష్టి పెట్టారు. సో ఈ వ్యయరాశి మీద ఆయన దృష్టి పెట్టడము, ఆయన స్వరాశి అవ్వడము, అందులో ఉచ్చరాశిలో ఉండి చూడడము, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా మంచి ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కలగజేస్తుంది. కొన్ని రాశుల వాళ్ళకి, కొన్ని లగ్నాల వాళ్ళకి కొంచెం వాటిని అందుకోవడంలో కొంచెం వారు చేయాల్సి ఉంటుంది. అవేంటో మనం చూద్దాము. ఇప్పుడు మొత్తంగా అసలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 రాశుల వాళ్ళకి గురు భగవానుడు ఆయన ఉచ్చక్షేత్రమైన కర్కాటక రాశిలో ఉంటూ కాలపురుషుడు కుండలిలో నుంచి చతుర్థ స్థానంలో ఉంటూ ఆయన ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తారో చూద్దాము. మనము శ్రీరామచంద్రమూర్తి జన్మజాతకం తీసుకుంటే ఆయన పుట్టినప్పుడు గురు భగవానుడు బృహస్పతి ఆయన ఉచ్చ రాశిలో ఉన్నాడు, కర్కాటక రాశిలో ఉన్నాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన జన్మజాతకం చూసుకుంటే ఆయన జన్మజాతకంలో కూడా గురు భగవానుడు ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు, అంటే కర్కాటక రాశిలో ఉన్నాడు. అలా ఇప్పుడు అందరికీ కూడా, అంటే మనందరికీ కూడా ఉచ్చ రాశిలో ఆయన ఉన్నాడు. ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు అదృష్టవంతులు, వాళ్ళు పుట్టినప్పుడే గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు. అలా ఇప్పుడు మీరు ఎవరైనా ఉంటే కనుక మీకు ఇంకా చాలా మంచి ఫలితాలు వస్తాయి, అంటే ఎక్కువ ఫలితాలు, రెట్టింపు ఫలితాలు ఉంటాయి. అలా లేకపోయినా కూడా కాలపురుషుడు కుండలిలో ఆయన కర్కాటక రాశిలో సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మంచి ఫలితాలని ప్రసాదిస్తుంది. ఈ ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం 1 by 1 ప్రతి ఒక్క రాశికి విడివిడిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు గురు భగవానుడు ఉచ్చ రాశిలో ఆయన ఎలాంటి ఫలితాలు ఇస్తారు అని మనం తెలుసుకోవడానికి ముందుగా కొన్ని ప్రత్యేక మీ జన్మ కుండలిలో కనుక గురు భగవానుడు మీరు పుట్టినప్పుడు కర్కాటక రాశిలో ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు. ఎవరికైనా గురు భగవానుడు మకర రాశిలో ఉంటే, అంటే మకర రాశి ఆయన నీచక్షేత్రం, ఇప్పుడు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. అసలు మామూలుగా అయితే మకర రాశి ఆయన నీచ రాశి కాబట్టి ఇప్పుడు చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ సమసప్తకాలు అవుతాయి. ఆయన నీచ రాశిలో ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ గోచార గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. సో సమసప్తక స్థితి ఇరుగురు వర్యులకి కూడా చాలా మంచి ఫలితాలని కలగజేస్తుంది. అలాగే కర్కాటక రాశిలో ఉంటే ఇది చాలా మంచిది, ఎందుకంటే జన్మగురుడు మీద గోచార గురుడు సంచారము, ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఎవరికైనా వృశ్చిక రాశిలో గురు భగవానుడు ఉంటే ఆయన 5వ దృష్టితో చూస్తూ ఉంటారు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తుంది. మీన రాశిలో ఎవరికైనా ఉంటే
మీనరాశిలో ఉంటే గురు భగవానుడు, అది కూడా చాలా స్పెషల్ ట్రాన్సిట్గా మీకు ఇంకా అంటే కొంతమందికి ఎక్స్ట్రా ఫలితాలు ఉంటాయి, మంచి ఫలితాలు ఎక్కువగా వస్తాయి. ఎవరెవరు అనేది ఈ స్థితిలో కనుక ఉంటే, అంటే గురు భగవానుడు మీ జన్మ జాతకంలో కర్కాటక రాశిలో ఉన్న, వృశ్చిక రాశిలో ఉన్న, మకర రాశిలో ఉన్న, మీన రాశిలో ఉంటే ఇంకా ఇది మీకు చాలా స్పెషల్ గోచారం అని చాలా స్పెషల్ గోచారం, ఎక్కువ మంచి రెట్టింపు మంచి ఫలితాలను ఇస్తుంది. అందున ప్రత్యేకించి మకర రాశిలో గురు భగవానుడు ఎవరికైనా ఉంటే మీరు పుట్టడమే, అంటే ఇక్కడ మళ్ళీ క్యాన్సిలేషన్స్ ఉంటాయి. ఇక్కడ కనుక మీకు మంగళతోటి కూడి గురు భగవానుడు ఉంటే కనుక అప్పుడు గురు భగవానుడు ఆయనకు ఉచ్చస్థానం, మంగళకి ఈయన నీచస్థానం కాబట్టి ఈయనకి నీచ భంగం అయిపోతుంది. అప్పుడు మీకు ఇది అంటే ఇది మీకు నీచులో ఉన్నట్టు కౌంట్ కాదు. ఇంకా ఒకవేళ అలా ఉంటే ఇంకా మంచిది. అలా ఎవరికైనా ఉంటే కనుక మంగళ్ జూపిటర్ కనుక మకర రాశిలో ఉంటే ఈ ట్రాన్సిట్ చాలా బాగా ఉంటుంది. అలా లేదు ఉత్తగా జూపిటరే ఉన్నారు అనుకోండి, ఉత్తగా గురు భగవానుడే ఉన్నాడు అనుకోండి మకర రాశిలో, ఇంకే ప్లానెట్స్ ఉన్నా కౌంట్లోకి రాదు. మంగళ ఉంటేనే ఆయనకి ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. ఒకవేళ జూపిటర్ రెట్రోగ్రేషన్లో ఉన్నా కూడా ఆయన ఉచ్చ స్థానంలోనే ఉన్నట్టు కన్సిడర్ అవుతుంది మకర రాశిలో. అసలు మామూలుగా ఇదంతా లేకుండా జూపిటర్ కనుక గురు భగవానుడు కనుక మకర రాశిలో ఉంటే ఇది ఇంకా స్పెషల్ ట్రాన్సిట్ అవుతుంది. మీరు మీ జన్మ జాతకంలో కనుక గురు భగవానుడు మకర రాశిలో ఉంటే మీరు గురుబలం లేకుండా పుట్టారు కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని మళ్ళీ వచ్చే 12 సంవత్సరాల వరకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికోసం ఈ సంవత్సరం మొత్తం కూడా గురు భగవానుడు ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రత్యేక గ్రహస్థితిలో ఉన్న వాళ్ళ మటుకే కాదండి, మనందరికీ కూడా మళ్ళీ 12 సంవత్సరాల వరకు కూడా మనం గురుబలాన్ని సెక్యూర్ చేసుకోవడానికి, గురుబలాన్ని భద్రపరచుకోవడానికి, ఇప్పుడు ఆహార నిల్వలు చేసుకుంటే మనకి డబ్బు నిల్వలు చేసుకుంటాం, ఆహార నిల్వలు చేసుకుంటాము, సేవింగ్స్ చేసుకుంటాము. ఇవన్నీ మనం మెటీరియల్గా చేసేది. మనం అకల్ట్గా ఏం చేస్తున్నాము, స్పిరిచువల్గా ఏం చేస్తున్నాము, మనం చేసే ప్రతి మంచి పని కూడా మనకి గురుబలాన్ని యాడ్ చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఎంత ఎప్పుడు మంచి పనులు చేస్తూ ఉండాలి. ఈ సంవత్సరం ఎంత వీలైతే అంత మంచి పనులు చేస్తూ ఉంటే కనుక గురుబలం ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. మీరు గురుతత్వం కల దేవీ దేవతను పూజించినా పూజించకపోయినా కూడా మానవ సేవ మాధవ సేవ అన్న చందాన మీరు ఉన్నవాళ్ళైతే మీరు ఎప్పుడు గురుబలంతో ఉన్నవాళ్ళే. ఇప్పుడు ఇంకా దాన్ని చేస్తే కనుక ఇంకా మంచి ఫలితాన్ని చూడొచ్చు. సో ఇలా మనం అందరం కూడా 12 సంవత్సరాల వరకు గురుబలాన్ని సెక్యూర్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద రైట్ టైం అన్డౌటెడ్లీ. ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి ఒక్క రాశి వాళ్ళకి గురు భగవానుడు ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తాడు అన్న విషయాన్ని చూద్దాం. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు 3వ స్థానంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. మీ సిబ్లింగ్స్ తోటి మీకు అంటే మీకు యంగర్ సిబ్లింగ్స్ ఉంటే కనుక వాళ్ళకి ఇది మంచి పీరియడ్, వాళ్ళతోటి మీకు మంచి సంబంధాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కొంచెం జర్నీస్లో మీకు అనుకోకుండా ఏదన్నా ఒకటి తప్పిపోతుంది. అరే ఇది ఒకవేళ ఇలా అయ్యి ఉంటే ఎలా ఉండేది అని, ఏదో బలం నన్ను కాపాడింది, ఏదో దైవిక శక్తి మమ్మల్ని కాపాడింది అని అనుకునే పీరియడ్ ఇది. ఒక రకంగా మంచిది, మీరు భయపడకండి ఈ విషయానికి. ఎందుకంటే ఇది ఇంకొక టైంలో జరిగితే సేవింగ్ అనేది కష్టమవుతుంది. అంటే అసలు మీకు ఏమీ జరగదు కానీ చాలా పెద్ద దాంట్లోంచి బయటపడ్డామని అయితే అనుకుంటారు. ఇలాగన్నా ఉండొచ్చు. లేదా కమ్యూనికేషన్స్ విషయంలో ఏదో పెద్దది మీరు అభాండం వచ్చినట్టే అనిపించి కానిపోతుంది. త్రుటిలో అంటే ఉప్పను ఉద్దేస్తే ఎలా వెళ్ళిపోతున్నా అలా వెళ్ళిపోతుంది. కానీ కొంచెం టెన్షన్ పడతారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఏదన్నా వస్తూ ఉంటే ఒకసారి మన మీదకి వస్తుంటే భయం ఉంటుంది. కానీ మనకేం కాకపోతే అమ్మయ్య భగవంతుడా రక్షించామని అనుకుంటాను, థ్యాంక్ గాడ్ అని అనుకుంటారు ఇంగ్లీష్లో. అది ఎలానో అదన్నా ఉంటుంది. లేదా కమ్యూనికేషన్స్ ఏంటి మీ మీద అసలు మీరు కారణం లేకుండా మీ మీద పడుతుంది ఏంటి అని అనుకున్నది త్రుటిలో తప్పిపోతుంది. ఈ రెండిట్లో ఏదన్నా చూస్తారు. బట్ దిస్ ఇస్ ఫర్ గుడ్. అంటే మీకు గురుబలం అప్లై అవుతుందని చెప్పడానికి ఇండికేషన్ మీకు ఇది. వృషభ రాశి వాళ్ళకి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇలాంటి సంఘటన జరిగితే ఇండికేషన్. దీనివల్ల ఏమవుతుంది, మీకు ఒకవేళ అవివాహితులైతే వివాహం జరుగుతుంది. వివాహితులు మీ దంపతుల మధ్య సరైన సంయోజలేక మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా అటెన్షన్ మీ స్పౌస్ అటెన్షన్ మీ మీద లేదని మీరు ఇబ్బంది పడుతున్నా, ఇప్పుడు అది గ్రాప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే కనుక చాలా కూల్గా మీ బిజినెస్ చేసుకుంటారు, ప్రశాంతంగా చేసుకుంటారు. ఈ సంవత్సరం కూడా మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే డబ్బులు నిల్వలు బాగా ఉంటాయి. అంటే సేవింగ్స్కి అవకాశం చాలా చక్కగా ఉంటుంది. ముందు ఏంటంటే మీకు అర్థమయ్యేది సేవింగ్స్ మీ జన్మజాతకం బలంగా ఉంటే సేవింగ్స్కి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకం బలం లేకపోతే కనుక
అప్పులు చేసే అవసరం రాదు. ఏంటి ఎంత ఖర్చు వస్తే అంత డబ్బులు వస్తున్నాయి, ఎలా రూట్ అవుతున్నాయో కూడా మీకు అర్థం కాదు. అంటే భగవంతుడు ఇప్పుడు మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక సోర్స్ ద్వారా డబ్బుల్ని పంపిస్తారు. ఓన్లీ జీవితం అంతా ఇలానే ఉంటే బాగుండు, ఒక ఖర్చు వస్తే వచ్చింది, దాన్ని సడన్గా ఒక్కొక్కసారి ఖర్చులు వస్తాయి, కానీ దాన్ని తీయడానికి డబ్బులు ఉండవు. అప్పుడు అప్పో సొప్పో చేయడానికి పరిగెత్తుతాం. అలా లేకుండా ఖర్చు వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా మనకి డబ్బులు సమకూడితే కనుక అది కూడా మన డబ్బులే, మళ్ళీ ఎవరికి జమ వేయక్కర్లేదు. అలాంటిది అయితే ప్రశాంతంగా ఉంటుంది కదా, అలాంటి పీరియడ్. ఒకటే ఒక విషయము, వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఒక్క విషయాన్ని మీరు డైజెస్ట్ చేసుకోవాలి. అది తప్పదు, యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మీకు ఈ సంవత్సరము ఒక అవమానం జరుగుతుంది. అవమానం ఎందుకు జరుగుతుందంటే గురు భగవానుడు ఏంటంటే ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లంని చిన్నగా తీసేస్తాడు. మీకు రాబోయే రోజుల్లో ఏదైనా పెద్ద ప్రాబ్లం రాకుండా ఇప్పుడు ఈ అవమానంతో తీసేస్తాడు. ఇది కొంచెం అందరికీ మీరు అందరిలో కొంచెం పలచన పడ్డట్టు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఒక వారం 10 రోజులు దీని గురించి సఫర్ అవుతారు. కానీ మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే చాలా పెద్ద గండం నుంచి మిమ్మల్ని తప్పించడానికి ఈ అవమానం జరిగింది. మీరు అవమానం జరిగితేనే సంతోషపడాలి, ఎందుకంటే చాలా పెద్ద గండం నుంచి మీరు తప్పించుకోబోతున్నారు కాబట్టి అవమానం జరిగింది. తర్వాత నార్మల్గానే ఉంటుంది. మీకు ఈ అవమానం వల్ల మళ్ళీ మీ రెస్పెక్ట్ డ్యామేజ్ అవ్వడం అలా ఏమి ఉండదు. ఒక 1 వీక్ 10 డేస్ మటుకు మీకు డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది, కొంచెం జరుగుతుంది, కానీ ఆ తర్వాత మీకు చాలా బాగా ఉంటుంది. ఒకటి ఏదన్నా బాధపడుతున్నామన్నా, దుఃఖపడుతున్నామన్నా, కష్టపడుతుంటే మనం పాపం కరిగిపోతుందని అర్థం. అక్కడ ఎన్నో జన్మల నుంచి మనం ఎన్నో జన్మలు ఎత్తాం. ఇప్పుడు ఇది అక్కడి నుంచి ఏమేం కర్మలు చేసుకొచ్చామో మనకు తెలియదు, అది కరిగిపోతుందని అర్థము. అంటే మనకున్న ఖర్చులన్నీ తగ్గిపోతున్నాయని అర్థము. సో ఈ తత్వంతో కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ తోటి కనుక మీరు దాన్ని అవమానాన్ని అసలు అవమానంగా పట్టించుకోకుండా ఈజీ గోయింగ్ వెళ్తే మీకు అసలు ఆ బాధ కూడా ఉండదు. బట్ మంచి ఫలితాలు అయితే మీకు అవమానం జరిగిన వితిన్ 6 monthsలో అది వస్తుంది. ఈ అవమానం ఎప్పుడైనా జరగచ్చు, ఈ 1 year లోపల ఎప్పుడైనా జరగచ్చు, కానీ అది జరిగిన వితిన్ 6 monthsలో ఏదైనా ఒక మంచి విషయాన్ని మీరు చూస్తారు. మీరు ఇది జరిగితే మీకు ఎంత తృప్తి ఉంటుందో అలాంటి విషయాన్ని మీరు చూస్తారు. ఇవి వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు చూశారు కదా. మీ రాశి వాళ్ళకి గురు భగవానుడు ఉచ్చక్షేత్రంలో ఉంటూ ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తూ ఉన్నారు. వీటిని అందిపుచ్చుకోవడానికి మన వంతు ప్రయత్నం కూడా మనం చేయాలి కదా. ఎప్పుడైనా మన వంతు ప్రయత్నం మనం చేస్తే ఫలితాలు రెట్టింపుగా ఉంటాయి. అవి వచ్చేవి వస్తూనే ఉంటాయి, కానీ మనం కూడా మన వంతు ప్రయత్నం అవి అందుకోవడానికి చేస్తే కనుక వాటిల్ని మనం ఇంకా ఎక్కువగా విడిచిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 12 సంవత్సరాల దాకా మళ్ళీ ఇలాంటి గ్రహస్థితి మనం చూడలేము. ఇప్పుడే మొదలైంది కాబట్టి సంవత్సరం పాటు ఉంటుంది. ఈ సంవత్సరం పాటు ఉన్న గురు భగవానుడు ఉచ్చ స్థితిని మనం అందరం ఎలా మొత్తంగా తీసుకోవాలి, అంటే ఎలా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఒడిసి పట్టుకోవాలంటే పరిహారం చేయాలి. ఏం పరిహారం చేస్తే కనుక మనము దీన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాము, అది ఇప్పుడు చూద్దాము. గురువుల ఆరాధన, మెయిన్గా గురువుల ఆరాధన ఈ సంవత్సరం అంతా కూడా ఆశాంతం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఏ గురు రూపాన్నైనా ఆరాధించండి. అమ్మవారు గురు రూపంలో చూస్తే సరస్వతి అమ్మవారి రూపంలో ఉంటుంది, రాజశ్యాముల అమ్మవారి రూపంలో ఉంటుంది. దక్షిణామూర్తి శివుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు దక్షిణామూర్తి స్వరూపంలో. శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధించవచ్చు, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించవచ్చు, రాఘవేంద్ర స్వామి వారిని ఆరాధించవచ్చు. కృష్ణ మందిర జగద్గురు, మనకి కృష్ణుడు కూడా, కృష్ణ పరమాత్మ కూడా జగద్గురువు. సో ఆది గురువు శంకర భగవత్పాదులను ఆరాధిస్తారా, లేదా సాయిబాబాని ఆరాధిస్తారా, మీ ఇష్టం. ఏ దేవీ దేవతలనైనా సరే ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు సమానమైన దేవీ దేవతను, గురు సమానం కాదు, గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతలను ఆరాధిస్తే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఒక వారం ఏంటంటే, అందుకే మనకి గోచారంలో గ్రహస్థితులు తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సపోజ్ ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళకి గురుబలం లేదనుకోండి, ఎగ్జాంపుల్కి గురుబలం లేకపోతే కనుక జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే లక్ మనకి కావాలంటే గురుబలం ఉండాలి. ఇది వీళ్ళ అదృష్టవంతులు వీళ్ళకి అన్నీ అలా అయిపోతూ ఉన్నాయంటే గురుబలం ఉంటే అవుతుంది. ఇలా గురుబలం అందరికీ దొరకకపోయినా భగవంతుడు అవ్యాజ కరుణామూర్తి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా గోచారంలో వచ్చే ఇలాంటి స్థితిగతుల వల్ల మన జన్మజాతకంలో గురుబలం ఉంటే దాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి, ఒకవేళ జన్మజాతకంలో గురుబలం లేకపోతే దీనిని
పెంపొందించుకోవడానికి మరియు దాన్ని తీసుకోవడానికి గురుబలాన్ని మనం తీసుకోవడానికి అబ్జర్వ్ చేసుకోవడానికి ఇది చాలా సరైన అవకాశం. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి కూడా. అందువల్ల గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతల్ని ఈ సంవత్సరం మొత్తం కూడా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్ర లేస్తుంది మనం ఇక్కడ తల మీద చేపెట్టుకొని వందే గురు పదద్వంద్వం, వందే గురు పదద్వంద్వం, వందే గురు పదద్వంద్వం అనే నామాన్ని ఉచ్చరిస్తూ లేవడము. అంటే ఇక్కడ మనకి గురు పాదకులు ఉంటాయి శిరస్సు మీద. అందుకే మనకి ఇది చాలా పవిత్రమైన స్థానం. ఇక్కడ ఈ స్థానం పవిత్రమైన స్థానం. ఉదయాన్నే లేస్తూనే ఇలాగా వందే గురు పదద్వంద్వం అని ఎప్పుడైతే మనం చెప్పుకుంటూ ఉంటామో అంటే దీని అర్థం ఏంటి? గురువు యొక్క ఈ రెండు గురువు యొక్క పాదాలకి శిరస్సు ఉంచి ప్రణామం చేస్తూ ఉన్నానని చెప్పి ఈ మంత్రం యొక్క అర్థం. ఇలా ఉదయాన్నే అనుకుంటూ లేవడం వల్ల మన జన్మజాతకంలో గురుబలం పెరుగుతుంది. మీరు అదృష్టవంతులయ్యి మీ జన్మజాతకంలో గురుబలం ఉంటే ఇది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా మనం గురుబలాన్ని పెంపొందించుకొని మన జీవితాన్ని ఉన్నంతలో అదృష్టవంతంగా మార్చుకోవడానికి చక్కటి సదావకాశాన్ని గోచారంలో బృహస్పతి ప్రసాదిస్తూ ఉన్నారు. గోచారంలో బృహస్పతికి అన్ని ప్లానెట్స్ కూడా చాలా భక్తితో ఆరాధిస్తాము. ఇంకా గురు భగవానుడు అంటే అత్యంత భక్తి శ్రద్ధలు కనుక గురు భగవానుడి పాదాలకి శిరస్సు ఉంచి ప్రణామం చేస్తూ మనందరికీ కూడా సన్మంగళాలు మన జీవితంలో కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.